ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధమనే పేరుతో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ఆనందపురం మీదుగా చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తరగా పువలస మీదుగా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం మండలం రాజపులోవా వద్ద విజయనగరం జిల్లాలోకి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తోంది. బస్సు యాత్ర డెంకాడ మండలం జొన్నాడ గ్రామం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బస్సు యాత్ర తిరిగి ప్రారంభమై బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుంటుంది. చెల్లూరు జంక్షన్ వద్ద 3:30 బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస భోగాపురం పూసపాటి రేగ మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. పైడి భీమవరంలో అడుగుపెట్టనున్న జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రణస్థలం బుడుమూరు మీదుగా అక్కివలసకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది. అక్కడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేస్తారు. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే, కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయం చేస్తా ఉన్నాడు.